తెలంగాణలో కూడా ఏపీలో చైర్లో ఉన్న వాళ్ళ థాట్ ప్రాసెస్ కదా నడుస్తుంది ఒక రకంగా. బహుశా అందుకునో ఏమో తెలంగాణలో కూడా ఇదే ఫార్ములా అప్లికబుల్ అయింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టినా, సెక్రటేరియట్ కట్టినా, అమరవీరుల స్తూపం కట్టినా, అంబేద్కర్ విగ్రహం పెట్టినా, యాదాద్రి ఆలయాన్ని నిర్మించినా ఎంత అడ్వాంటేజ్ వచ్చిందో తెలియదు కానీ ప్రగతి భవన్ అనే భవనం కట్టిన తర్వాత మాత్రం కేసీఆర్ కి నెగిటివిటీ బ్రహ్మాండంగా చుట్టుకుంది. ఎందుకంటే అక్కడ కూడా ఇదే ప్రచారం. కేసీఆర్ కమోడ్ల గురించి, ఆయన డ్రాయింగ్ రూమ్ గురించి, ఆఖరికి ఆయన బాత్రూములకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు పెట్టేశారు లాంటి ప్రచారాలు జరిగేసరికి సగటు తెలంగాణ పౌరుడికి గుండె మండింది. సహజమే కదా, ఎవరైనా సరే అపరిమితమైన విలాసాలు, రాజభోగాలు అనుభవించేస్తున్నారు అంటే మానవ మాత్రులకు ఎవరికైనా సరే ఈర్ష్య పుడుతుంది, అసహనం కలుగుతుంది. ఇదే పాయింట్ మీద ప్లే చేసేందుకు ఈ ప్రచారాలన్నీ వస్తాయి. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు ఉంటున్నారు కదా ఇప్పుడు ప్రగతి భవన్ లో. ఎలా ఉన్నాయి రాజభోగాలు అంటే ఆయన నవ్వడమే కనపడుతుంది. అవన్నీ కనిపిస్తున్నాయా, అన్నీ ఉన్నాయా, అవన్నీ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా? చూశారు కదా ఇలాగా. అందుకోసమే ఇప్పటి వరకు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు సమాధానం లేకుండా నవ్వుతున్నారు అని కేటీఆర్ లాంటి వాళ్ళు నెత్తి నోరు మొత్తుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఏమై సార్ మరి బాగా ఎంజాయ్ చేస్తున్నావా, బంగారు బాత్రూమ్లు చూస్తున్నావా అంటే నవ్వుతుంది. ఇలా ఇవి చూసినప్పుడే అనిపిస్తుంది భవనాల పేరుతో ప్రచార గాలి మేడలు ఎలా కట్టినాయి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనేది చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటుందా? తీరా చూడబోతే వాస్తవాలు మరో రకంగా కనపడతాయి. అరే ఈ మాత్రం తెలుసుకోలేక బోల్తా పడ్డామా అని లోగడ ప్రచారాలు నమ్మిన జనంలో గడబిడ మొదలవుతుంది. ఇప్పుడు నడుస్తున్నది అదే పీరియడ్ కదా. మీరేమంటారు? భవంతుల పేరుతో జరిగిన ప్రచారం విషయంలో అక్కడ జగన్ అయినా ఇక్కడ కేసీఆర్ అయినా వేరే రకంగా హ్యాండిల్ చేసి ఉండాల్సిందా? లేదంటే కనుక అధికారంలో ఉండగా ఇది పెద్ద విషయం అని వాళ్ళు గ్రహించలేకపోయారా? ఏది వాస్తవం? న్యూట్రల్గా మాట్లాడుకుందామా? సో దట్ ఇలాంటి విషయాల మీద చర్చ జరిగితేనే, వాస్తవాలు తెలిస్తేనే తుచ్చమైన ప్రచారాలని తిప్పికొట్టగలుగుతాం, నిజాలని అర్థం చేసుకోగలుగుతాం.